Hi friends, welcome to Venky's Academy. Download Venky's Academy mobile app from Play Store on your mobile and get all concepts for free. No need to pay a single rupee. Welcome to Venky's Academy. Today program about PO's concept, which is concerned with the banks of reasoning. ఈ మనకి ప్రొబేషన్ ఆఫీసర్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రొబేషన్ ఆఫీసర్స్ కావచ్చు, రీజనింగ్ మనకి ఎలా ఫేస్ చేయాలి. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ ద క్లరికల్ ప్యాటర్న్ అనమాట. మీ బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి క్లరికల్లో రీజనింగ్ ఎలా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మనము ఎస్పెషల్లీ ఫర్ POs అనమాట, ఆఫీసర్స్ లెవెల్ క్యాడర్లో రీజనింగ్ ఎలా ఉంటుంది మనకి. బేసిక్గా మనం రీజనింగ్ టూ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి లో లెవెల్ రీజనింగ్, మరొకటి హైయర్ లెవెల్ రీజనింగ్. ఈ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ క్లరికల్ ప్యాటర్న్లో అడిగే అంత లో లెవెల్ ప్యాటర్న్ అనమాట. సో ఇప్పుడు మనము ఆఫీసర్స్ క్యాడర్లో మనము హై లెవెల్ రీజనింగ్ అంటే నేర్చుకుంటాం. సిలబస్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడ మనం ఏ సెక్టర్ని టచ్ చేస్తే మనము ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. Now I am going to discuss the reasoning part anamata, which is concerned to the banks of officers cadre. Basically మనకి మూడు రకాల కేటగిరీస్ ఉంటాయి. క్లరికల్ జాబ్ ఒకటి, అలాగే POs ప్రొబేషన్ ఆఫీసర్స్ ఒకటి, నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఒకటి. ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే ప్రొబేషన్ ఆఫీసర్స్ కావచ్చు. రీజనింగ్లో మనకి ప్రిలిమ్స్ ఇలా ఉంటాయి అనమాట. బేసిక్ ఏంటంటే 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఐఎమ్ డిస్కసింగ్ ద ప్రిలిమ్స్ అనమాట. 35 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా మనకి రీజనింగ్ ప్యాటర్న్లో. ఇక్కడ మనకి లో లెవెల్ రీజనింగ్ ఎక్కడ కనపడదండి. సో ఇదంతా మనకి హై లెవెల్ కన్సర్న్లో ఉంటుంది. మరి హై లెవెల్ కన్సర్న్ రీజనింగ్లో మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ ఏంటంటే, ఈ హై లెవెల్ రీజనింగ్ అనేది మొత్తం కాన్సెప్ట్ బేసిక్ ఏంటంటే స్టేట్మెంట్స్ కన్సిడర్ చేస్తారనమాట. స్టేట్మెంట్ నుంచి ఉంటాయన్నమాట. స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ అని, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అని, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని, ఇలా స్టేట్మెంట్స్ అసెప్టెన్స్ అని. చూడండి, అన్ని స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసి ఉండే కాన్సెప్ట్ అనమాట ఇవన్నీ. మరి చాలామంది అనుకుంటారు క్లరికల్ ప్రిపేర్ అయితే POs మనము అటెంప్ట్ చేయొచ్చని. సో ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ అనమాట. సో ఇట్ నీడ్ నాట్ కన్సిడర్ అబౌట్ ద సిలబస్ ఎస్పెషల్లీ ఫర్ క్లరికల్కి POస్కి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో కాకపోతే కొన్ని కామన్ కాన్సెప్ట్స్ మనకు వస్తుంటాయి. ఆ కామన్ కాన్సెప్ట్స్ అనేది మనకి బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, లేదంటే సిలాజమ్ స్పాట్ కావచ్చు, ఇన్ఈక్వాలిటీస్ ఈక్వాలిటీస్ కావచ్చు, మిగతా అన్నీ మనకి స్టేట్మెంట్స్ కన్సర్న్ అనమాట. నౌ సీ, ఇప్పుడు నేను మీకు ఒక వెయిటేజ్ ఆఫ్ ది సిలబస్ చెప్తున్నాను. బట్ ఇది అన్నిటికీ 5 అని ఇచ్చినాను. బట్ 5 మార్క్స్ ఒకసారి 4 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్ కూడా ఇస్తుంటాడు. కాబట్టి సిలబస్ ఇవే, వెయిటేజ్ మాత్రం అటు ఇటు ఉంటుంది. బట్ అన్ యావరేజ్గా మనకి ఫర్ ద పాస్ట్ few years అనమాట ఎలా ఇస్తున్నా చూద్దాం. అది SBI POs కావచ్చు, లేదు IBPS POs కావచ్చు, IBPS RRB POs కావచ్చు. సో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 లెవెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి కాన్సెప్ట్ అంతా రీజనింగ్ పైన సిలబస్ ఎలా ఉంటుంది. నౌ సీ, ఫస్ట్ మనకి వన్ మోర్ థింగ్, POs జాబ్స్ కొట్టడం అనేది కాస్త అభ్యర్థికి, ద ఆస్పిరెంట్కి ఇంగ్లీష్ పైన కాస్త బాగా కొద్దిగా కమాండింగ్ ఉండాలండి. సో ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ హ్యావింగ్ ద కమాండింగ్ ఎస్పెషల్లీ ఆన్ ద లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట. దెన్ ఓన్లీ హీ కెన్ సర్వైవ్ అని. ఎందుకంటే మనకి స్టేట్మెంట్స్ అంటే వాక్యాలు అనమాట. చదివే క్యాపబిలిటీ ఉండాలి, అనలైజింగ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, జడ్జిమెంట్ ఇచ్చే క్యాపబిలిటీ కూడా నీకు ఉండాలన్నమాట. సో దెన్ ఓన్లీ యూ ఆర్ ఫిట్ ఫర్ ద ఆఫీసర్స్ లెవెల్ అనమాట. సో మనకి POస్లో శాలరీస్ ఎలా ఉంటాయి అనేది కూడా రేంజ్లో మీకు తెలిసే ఉంటుంది. దాదాపు 60+ దాటుతుందన్నమాట. సో శాలరీస్ అనేది దాదాపు గెజెట్ ర్యాంకు, మంచి పోస్టులు అనమాట. నీకు అడ్వాన్స్డ్ నీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట బ్యాంక్స్లో. బీయింగ్ ఏ ప్రొబేషన్ ఆఫీసర్ నీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఇవంటి శాలరీసే కాకుండా అలవెన్సెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ అనమాట. ప్రొబేషన్ ఆఫీసర్స్ అనేది. PO అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. సో ఇది చాలా కీలకమైన పోస్ట్ అండి. కాబట్టి బ్యాంకులో ఒక ప్రొబేషన్ ఆఫీసర్ అంటే ఆ లెవెల్స్ వేరుగా ఉంటాయి, ఆ స్టేటస్ వేరుగా ఉంటుంది. సొసైటీలో మీకు ఇచ్చే అలవెన్సెస్ వేరుగా ఉంటాయి, శాలరీస్ వేరుగా ఉంటాయి. ఇవన్నీ మనకి మంచి సొసైటీలో ఒక కన్సిడరబుల్ జాబ్ అనమాట. ఇది ప్రెస్టీజియస్గా మనం ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ సీ అబౌట్ దిస్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ అనేది జనరల్గా 5 మార్క్స్ ఇస్తుంటాడు రీజనింగ్ పార్ట్లో. మనం ఏమంటామంటే దాన్ని సిలాజమ్స్ అంటాం. ఫర్ ద పాస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా, ఈ సిలాజమ్స్ అనే కాన్సెప్ట్ దిస్ ఇస్ నాట్ కన్సర్న్ విత్ ఇండియన్ కాన్సెప్ట్ అనమాట. ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద గ్రీక్ కంట్రీ, యూరోప్ కంట్రీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. 15th centuryలో మనకి
15వ సెంచరీలో మనకి అరిస్టాటిల్ అనే ఒక గ్రేట్ ఫిలాసఫర్ దీన్ని ఇన్వెన్షన్ చేశాడు ఫర్ ద సేక్ ఆఫ్ ద హ్యుమానిటీ అనమాట. సో మనుషులకి ఈ కాన్సెప్ట్ సైకలాజికల్గా ఎలా ఉపయోగపడుతున్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు 15th సెంచరీలో బై అరిస్టాటిల్ అనమాట. ఆ కాన్సెప్ట్ని ఈరోజు మనకి ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ అంటుంటాం. మనం ఇండియాలో స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ అంటాం, బట్ యూరోప్ కంట్రీలో వాళ్ళు ప్రపోజిషన్స్ అంటారు. స్టేట్మెంట్స్ని ప్రపోజిషన్స్, కన్క్లూజన్స్ని డిడక్షన్స్ ఆర్ ఇన్ఫరెన్స్ అంటారు. సో ఫ్రమ్ ద యూరోప్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ అన్న, ప్రపోజిషన్స్, డిడక్షన్స్ అన్న ఒకటే. అసలు స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కన్క్లూజన్స్ అంటే ఏంటి? స్టేట్మెంట్స్ అంటే కంటికి కనిపించే ఒక వాక్యం అన్నమాట. సో ఒక అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్క్లూజన్? కన్క్లూజన్స్ అంటే వేరు కాదండి. స్టేట్మెంట్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో కంటికి కనిపించే వాక్యంలో ద హిడెన్ పార్ట్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ అనమాట. ఆ వాక్యంలో ఉండే ద హిడెన్ పార్ట్ అనమాట, ఏదైతే దాగుందో ఆ అర్థాన్ని మనం డ్రా చేస్తాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కన్క్లూజన్ అంటాం. సో కొంతమంది కన్క్లూజన్స్ అంటారు, కొంతమంది డిడక్షన్స్ అంటారు, కొంతమంది ఇన్ఫరెన్స్ అంటారు, అంతా ఒకటే అనమాట. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఇస్తున్నాడు అనమాట స్టేట్మెంట్స్లో. సో ఇది మనం బాగా పాసిబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ పైన కాస్త కమెంట్ నేర్చుకోవాలి. చాలామంది సిలబస్ నేర్చుకుంటారు కానీ ఆ పాసిబిలిటీస్ అనే వచ్చేటప్పటికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ని మిస్లీడ్ అవుతూ ఉంటారు, ఆన్సర్స్ని తప్పు పెడుతుంటారు. సో కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు అప్డేట్ వర్షన్లో మనకి పాసిబిలిటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి దాన్ని కూడా మనం బాగా అవగాహన చేసుకోవాలి. సో అబౌట్ ద స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనమాట. లెట్ us కమ్ టు ద స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. స్టేట్మెంట్ అంటే నేను చెప్పాను మీకు, కంటికి కనిపించే ఒక వాక్యం ఇస్తాడు అన్నమాట. ఒక వాక్య నిర్మాణం ఇస్తాడు, అది మీనింగ్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైంది అంటే ఆర్గ్యూ చేయడం అనమాట. మనం వింటుంటాం మామూలుగా ఈ లాంగ్వేజ్ ఆర్గ్యుమెంట్స్ అని కోర్టులో వింటుంటాం, ఆర్గ్యూ చేశాడు అనేసి. ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉండాలంటే స్టేట్మెంట్కి రిలేటెడ్ అయి ఉండాలి. ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఎలా ఉండాలంటే ఆర్గ్యుమెంట్స్ మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే వీక్ ఆర్గ్యుమెంట్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. మనం చూస్తుంటాం కోర్టులో ఒక్కోసారి కేసులు కొట్టేస్తూ ఉంటారు. అంటే ఆర్గ్యుమెంట్స్ వీక్గా ఉంటే కొట్టేస్తారు ఎవరైనా మామూలుగా. సో అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. అంటే ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండాలంటే మనకి స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అంటే నువ్వు ఇచ్చే డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ని వాదించే విధంగా ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ మనకి బాగా అనలైజ్ చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కాస్త పట్టు ఉండాలండి. సో పట్టు లేకుండా మనం ఇవన్నీ చేస్తాము. ఇన్ టైంలో 35 క్వశ్చన్స్ ఉంటాం మనకి, 20 minutes ద కాంపోజిట్ టైం. సి ద టోటల్ కాంపోజిట్ క్వశ్చన్స్ ఇస్ 35 క్వశ్చన్స్. ద టోటల్ కాంపోజిట్ టైం 20 minutes అనమాట. 20 minutesలో మనం 35 క్వశ్చన్స్ చేయాలంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని చదవడానికి చాలా మంది టైం సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే వాళ్ళకి లాంగ్వేజ్ పైన కాస్త ఫాస్ట్ కమాండింగ్ ఉండదు. దట్ ఇస్ ద డ్రాబ్యాక్ అనమాట. ఏ పర్సన్ ద ఆస్పిరెంట్ దోస్ హు హాస్ ద కమాండింగ్ స్కిల్స్ ఎస్పెషల్లీ ఫర్ లాంగ్వేజ్ అనమాట. ఇవన్నీ ఫాస్ట్గా అనలైజ్ చేయడము, స్టేట్మెంట్స్ చదవడము, దాని తగ్గ ఆర్గ్యుమెంట్స్ని చెప్పడము, ఆ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఇవన్నీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కమ్ టు ద స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్? స్టేట్మెంట్ అంటే అర్థమైందంటే ఎలా ఉంటుందంటే ఇది క్వశ్చన్ యొక్క స్ట్రక్చరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కేసు అనమాట. స్టేట్మెంట్ అనేది ఒక కేసుగా తీసుకుంటారు. ఆ కేసుకి నేను ఒక జడ్జిగా కూర్చోబెట్టారనమాట. కోర్టులో కేసు వస్తుంది, కేసుకి జడ్జిమెంట్ ఆ జడ్జి వాడు ఎలా ఇస్తాడు అంటే నువ్వు ఇచ్చే తీర్పు అనమాట. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఇది కేసు, ఆ కేసుకి సంబంధించిన తీర్పు. నువ్వు ఇచ్చే తీర్పు ఎలా ఉండాలంటే లైక్ జడ్జి లాగా ఉండాలి, నెపోటిజం, కరప్షన్స్ లేకుండా నువ్వు ఇచ్చే ఆ జడ్జిమెంటు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే నువ్వు చెప్పే ఆ తీర్పు అనేది అందరూ ఏకీభవించాలి అనే విధంగా ఉండాలన్నమాట కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది. సో ఇవన్నీ మనకి ఏంటంటే సొసైటీలో మనం ఒక లీడర్గా ఉండి ఒక డెసిషన్ మేకింగ్ అనేది. సో మీరు ఇచ్చే డెసిషన్ ఎలా ఉంటుంది, అందుకే ఆఫీసర్స్ లెవెల్ అంటారు అనమాట. ఇది ఆఫీసర్స్ లెవెల్ క్యాటర్ అంతా హై లెవెల్ రీజనింగ్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ థింకింగ్ అనమాట, అనలిటికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలన్నమాట. కాబట్టి స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ఒక కేసు ఉంటుంది, నీ దగ్గర ఒక కేసు వచ్చింది, ఆ కేసుకి నువ్వు జడ్జిమెంట్ ఎలా ఇస్తావు అని చెప్పేదాన్ని కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో దట్ షుడ్ బి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనమాట. నువ్వు ఇచ్చే ఆ జడ్జిమెంట్కి అందరి ఆమోద్యం ఉండాలి, అందరూ దాన్ని స్వాగతించాలి అనే విధంగా ఉండాలి ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. దట్ ఈస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటారు అనమాట. సో ఇవన్నీ డిపెండ్స్ అపాన్ హై లెవెల్ లిజనింగ్ అనమాట. నెక్స్ట్ అలాగే డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఇది ఎలా ఉంటుంది, 5 మార్క్స్ ఇస్తున్నాడు అనమాట. డెసిషన్ మేకింగ్ అంటే అర్థమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ ఉంది, ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్స్లో సంబంధిత ఆఫీసర్స్ని మీరు రిక్రూట్మెంట్ చేయాలన్నమాట. అది ఈ ప్రాసెస్ అనమాట. డెసిషన్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు మేక్ జాబ్స్ని అక్కడ ఫుల్ఫిల్ చేయాలన్నమాట. బీయింగ్ అన్ ఆఫీసర్ ఒక మంచి క్యాడర్లో ఉంటావు నువ్వు, నీకు ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యాకెన్సీస్ నువ్వు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ ఫిల్ చేయాల్సిన సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తావు. ఆ నోటిఫికేషన్కి రిగార్డింగ్కి రెస్పాండ్ అయ్యి అభ్యర్థులు అప్లై చేస్తారు. ఎటువంటి వాళ్ళకి మనం జాబ్ ఇవ్వాలి అనేది ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనమాట.
సో ఇక్కడ మనకేముంటుందంటే డెసిషన్ మేకింగ్లో ఒక అభ్యర్థి ఉన్నాడు, ఏజ్ ఫ్యాక్టర్ ఇంత ఉంది, క్వాలిఫికేషన్ ఇంత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, రిటర్న్ ఎగ్జామ్ ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇంటర్వ్యూలు ఇంత వస్తుంది అనేసి కొన్ని కాలమ్స్ ఇస్తాడనమాట. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఫుల్ఫిల్ చేయాలి అనేది అనమాట. సో నువ్వు ఒక మంచి క్యాడర్లో ఉండి ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన ఆ వేకెన్సీస్ని ఫిల్ చేసే విధానం నీకు ఉండాలి అనమాట. సో ఒక మంచి అభ్యర్థిని ఫిల్ చేసావంటే ఆ కంపెనీ ఆర్గనైజేషన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సరిగా నువ్వు డెసిషన్ మేకింగ్ సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, జీవితాన్ని ఆ కంపెనీ మొత్తం మునిగిపోతుంది అనమాట. సో లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ద డెసిషన్ మేకింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అనమాట. అది డెసిషన్ మేకింగ్ అంటే. అండ్ వన్ మోర్ థింగ్, ఒక అభ్యర్థి అపీర్ అవుతున్నాడు ఒక జాబ్కి, అతనికి ఉండాల్సిన ఫుల్ఫిల్ కండిషన్స్, సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, అతను సాటిస్ఫాక్షన్ చేస్తున్నాడా అని చూసి అతన్ని జాబ్లోకి తీసుకోవాలా వద్దా అనే ఒక డెసిషన్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డెసిషన్ మేకింగ్ అంటాం. ఈ కాన్సెప్ట్ మనకి నాట్ ఓన్లీ పిఓస్ కాన్సర్న్, హైయర్ ఆఫీసర్, ఐపీఎస్ అట్లాంటి వాటి కూడా మనకి ఇస్తూ ఉంటాడు, లేదా యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్స్లో కూడా ఇస్తూ ఉంటారు అనమాట డెసిషన్. ఇవన్నీ మనకి మీరు అనుకుంటున్నారు ఓన్లీ హైయర్ లెవెల్ అంతా పీఓకి సంబంధించిన కాదండి, నాట్ ఓన్లీ పీఓస్ అనమాట. సో వీ హ్యావ్ టు లింక్ విత్ యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేదంటే సివిల్స్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇటువంటి వాటికన్నా మనకి ఈ హైయర్ లెవెల్ యూస్ చేస్తుంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాటికి కూడా అంతా ఈ లాంగ్వేజ్ ఉంటుంది, హైయర్ లాంగ్వేజ్ అనమాట. సో కాబట్టి ఫర్ ద పాస్ట్ 3 years డెసిషన్ మేకింగ్ పైన మనకి 5 marks ఇస్తున్నాడు. లెట్ us come to the data sufficiency part. ఈ డేటా సఫిషియన్సీ అనేది రీజనింగ్ అని కాదండి. డేటా సఫిషియన్సీ అంటే ఆ పేర్లోనే ఉంది. డేటా అంటే ఇచ్చిన సమాచారము, సఫిషియన్సీ అంటే సరిపోతుందా లేదా, అంటే ఇచ్చిన సమాచారము సరిపోతుందా లేదని చెప్పడానికి మనం ఏమంటామంటే డేటా సఫిషియన్సీ అంటాం. ఇందులో మనకి యాక్చువల్గా 5 questions ఇస్తుంటాడు, ఒక్కోసారి 3 కూడా ఇస్తుంటాడు. మరి ఏ చాప్టర్ పైన ఇస్తాడంటే డేటా సఫిషియన్సీ చాప్టర్ కాదండి. సో రీజనింగ్ అన్ని చాప్టర్స్ కలిపి ఇస్తుంటాడు అనమాట ఈ చాప్టర్లో. మరి డేటా సఫిషియన్సీ స్పెషాలిటీ ఏంది అంటే, ఇక్కడ మామూలుగా మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి 5 ఆప్షన్స్ ఉంటాయి. మామూలుగా ఆబ్జెక్ట్ టైప్ అనమాట. మనం రాసే ఎగ్జామ్స్ అన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ అంటే ఏంటి. ఆబ్జెక్టివ్ అంటే క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఉంటుంది, 5 ఆప్షన్స్ అనమాట. ఆ ఆప్షన్స్లో మనం ఏదో చూస్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ అనమాట. బట్ ఈ డేటా సఫిషియన్సీ మాత్రము ఎంత ఈజీ కాన్సెప్ట్ అంటే అవగాహన ఉంటే అంత ఈజీ ఉంటుంది, అవగాహన లేకపోతే అంత టఫ్ అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద డిఫరెన్స్ ఆఫ్ డేటా సఫిషియన్సీ. మరి ఏం సార్ డేటా సఫిషియన్సీ అంటే, క్వశ్చన్ కింద 5 ఆప్షన్స్ అలా ఉండవండి. మామూలుగా డేటా సఫిషియన్సీ ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి ఫాలోస్ 2 స్టేట్మెంట్స్ అనమాట. ఆ క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ మనకి ఇచ్చుంటాడు అనమాట. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే డేటా సఫిషియన్సీ అంటే సరిపోయిందా లేదా అని చెప్పడం అంతే. మళ్ళీ ఇక్కడ ఏమేస్తామంటే మనకి క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, డైరెక్షన్స్ ఇస్తాడు అనమాట. ఎలా అంటే, అయ్యా ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఈ క్వశ్చన్కి ఆన్సరు కింద 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి, మనకి అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుందో చెప్పాలి, అది అనమాట. సో విచ్ స్టేట్మెంట్ వి విల్ గెట్ ద ఆన్సర్, ఏ క్వశ్చన్ విచ్ ఫాలోస్ 2 స్టేట్మెంట్స్ అనమాట. సరే, ఆ ఆన్సర్ చేసే విధానము వాళ్ళు మనకి కండిషన్స్ ఇస్తారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4, ఆప్షన్ 5లో మనకి రకరకాల కండిషన్స్ని పెడతాడనమాట. ఏంటంటే సపోజ్ పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నీకు స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే వస్తే ఆప్షన్ 1 పెట్టాలి. అంటే దట్ మీన్స్ ఇఫ్ యూ క్యాన్ గెట్ ది ఆన్సర్ ఫర్ దిస్ అబవ్ క్వశ్చన్ ఫ్రమ్ స్టేట్మెంట్ 1 అలో ఉన్న, యూ హ్యావ్ టు మార్క్ ఇట్ ఆన్సర్ యాజ్ అ 1 అనమాట. అంటే పై క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి మాత్రమే వస్తుంది, 2 నుంచి రాదు అని మీనింగ్ అనమాట. అర్థమైనా? 5 క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి 1 పెట్టేసి వెళ్ళిపోతే అది డేటా సఫిషియన్సీ కాదు. డేటా సఫిషియన్సీ అంటే 1 చూడాలి, 2 చూడాలి, 2 చూసే చెప్పాల్సి వస్తుంది ఆన్సరు. పెక్యులర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సో హైయర్ లెవెల్ ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అనమాట. వన్స్ అగైన్ సి ఏ క్వశ్చన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ అనమాట. పై క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి మాత్రమే వస్తుంది. అంటే ప్రాబ్లమ్ని మనం ఆన్సర్ ఎంత అని కనుక్కోవాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఇన్ దిస్ డేటా సఫిషియన్సీ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్. జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఆప్షన్ వెదర్ ఇట్ ఇస్ పాసిబుల్ నాట్ అనమాట. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి మనకి ఆన్సర్ వస్తుందా లేదా అని చెప్పడం, వెదర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్ అనమాట. ఎస్ ఆర్ నో అంతే. ఫస్ట్ చూడండి ఆప్షన్స్ ఎలా ఉంటుందో. పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ స్టేట్మెంట్ 1 నుంచి మాత్రమే మనకు వచ్చింది అనుకోండి, మనం ఆప్షన్ 1 పెట్టేస్తాం. అంటే 2 నుంచి రాకూడదు, 2 నుంచి కూడా చూసుకోవాలి. మళ్ళీ 1 నుంచి వచ్చిందని చెప్పేసి 1 పెట్టేసి వెళ్ళిపోకూడదు. 1 నుంచి వచ్చింది అంటే 2 నుంచి రాదు అని అర్థం. అప్పుడు మనం ఆప్షన్ 1 పెట్టాలి. అలాగే ఆప్షన్ 2 ఎప్పుడు పెడతాము, పై అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి రాలేదు, 2 నుంచి మాత్రమే వస్తుంది. 1 నుంచి రావటం లేదు, 2 నుంచి మాత్రమే వస్తుంది. 2 అలోన్ ఇస్ సఫిషియంట్ అంటాం, ఆప్షన్ 2 పెడతాం. వాట్ అబౌట్ ఆప్షన్ 3? సో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనకి 1 నుంచి ఇండివిజువల్గా వస్తుంటుంది ఆన్సర్. అలాగే
స్టేట్మెంట్ 2 నుంచి కూడా అలోన్గా వస్తుంటుంది అనమాట. అంటే 1 నుంచి ఆన్సర్ వస్తుంది, 2 నుంచి ఆన్సర్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే అప్పుడు ఆప్షన్ 3 పెడుతుంటారు జనరల్గా. అంటే ఐదర్ అలోన్ ఈజ్ సఫిషియంట్ అంటాం ఆ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 4 ఉంది. ఆప్షన్ 4 ఎలా ఉంటుందంటే మన క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ పై క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి రాలేదు, 2 నుంచి రాలేదు. ఈ 2 కలిపాము. ఆ 2 కలిపితే పై క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. అప్పుడు 4 పెడతాం అనమాట. అంటే 1 అలోన్ సరిపోదు, 2 అలోన్ సరిపోదు స్టేట్మెంట్స్ పై క్వశ్చన్కి. 2 కలిపి ఈ 2 స్టేట్మెంట్స్ని కలిపితే పై క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని చెప్పగలిగితే ఆప్షన్ 4 పెడతారు. వాట్ అబౌట్ 5 అనమాట. సో 5 అంటే పై క్వశ్చన్కి ఆన్సర్ 1 నుంచి రాలేదు, 2 నుంచి రాలేదు, 2 కలిపిన రాలేదంటే 5 అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన నామ్స్ ప్రకారము అలాగే ఉండదండి. కొన్ని ఎగ్జామ్స్లో ఒక విధంగా ఇస్తుంటాడు, ఐబీపీఎస్ కాన్సెప్ట్లో, ఎస్బీఐ కాన్సెప్ట్లో ఒక విధంగా ఇస్తుంటాడు. అంటే ఆప్షన్స్ మారుతుంటాయి. అర్థమైందా? నేను చెప్పిన రూల్స్ ఒక్కోసారి 4లో ఉండేది 3కి ఇస్తాడు, 3లో ఉండేది 5కి ఇస్తాడు, 5లో ఉండేది 3కి ఇస్తాడు. కాబట్టి ప్రతిసారి డేటా సఫిషియన్సీకి వెళ్ళినప్పుడు ఆ డైరెక్షన్స్ చూడాలి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉండదు. ఒకసారి అప్ అండ్ డౌన్ మార్క్స్ ఉంటాడు. కొన్ని ఎగ్జామ్స్లో ఏమి ఇస్తాడు, 1 నుంచి మాత్రమే 1 పెట్టండి, 2 నుంచి మాత్రమే 2 పెట్టండి. ఈ 2 కలిపితే 1 and 2 బోత్ టుగెదర్ కలిపితే ఆన్సర్ వస్తే 3 పెట్టండి. అలాగే 1 నుంచి రాలేదు, 2 నుంచి రాలేదు, 2 కలిపిన రాలేదు, అప్పుడు 4th ఆప్షన్ నెయిదర్ పెట్టండి. సో 1 అలోన్ సఫిషియంట్, 2 అలోన్ సఫిషియంట్ అని చెప్పి అనుకోండి, అప్పుడు 5 పెట్టండి. అలా రకరకాలుగా ఇస్తుంటాడు. కాబట్టి మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం డైరెక్షన్స్ని మనము ఇక్కడ నుంచి చెప్పేదానికి లేదు. ఎగ్జామ్స్లో వెళ్ళి చూసిన తర్వాత, చదివిన తర్వాత మనం చేయాలి డేటా సఫిషియన్స్ పార్ట్ మాత్రం. ఇది మెయిన్ ఐఎమ్ గివింగ్ ద కండిషన్ అనమాట. ఇక్కడ ప్రతిసారి మన డేటా సఫిషియన్స్లో ఇన్స్ట్రక్షన్ చూసి చేయండి. అంతేగాని మేము ఇప్పుడు చెప్పామనేసి ఇదే ఆర్డర్ల ప్రకారం ఉండదు. ఎలా అయినా సరే ఏ ఎగ్జామ్స్కి డిఫరెంట్ షెడ్యూల్లో మాడ్యూల్లో మరుస్తుంటాడు. కాబట్టి డేటా సఫిషియన్సీ అనేది అన్ని చాప్టర్స్ ఇస్తాడు. జనరల్గా ఏంటంటే ఏ చాప్టర్స్ పైన 5 క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి బ్లడ్ రిలేషన్స్ పైన ఇస్తుంటాడు, జనరల్గా డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పైన ఇస్తుంటాడు. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ జనరల్గా ఉంటాయి అన్నమాట. ర్యాంకింగ్ పైన ఇస్తుంటాడు ఎక్కువగా. ఈ 3 చాప్టర్లు మనకి ఇక్కడ రిపీట్ అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ కోడింగ్ డికోడింగ్ పైన కూడా ఇస్తుంటాడు డేటా సఫిషియన్సీ పార్ట్. అంటే 4 చాప్టర్లు కలిపి 4 చాప్టర్లు లింక్ ఉంటుంది అనమాట డేటా సఫిషియన్సీ అంటే ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే ఆన్సర్ని మనము కనుక్కోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు ఫైండ్ ది ఆన్సర్, జస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ వెదర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్ బై యూజింగ్ ద స్టేట్మెంట్స్ ఫర్ దిస్ గివెన్ డేటా అనమాట. ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా రాదా, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. బట్ ద స్టూడెంట్స్కి దానిపైన కాస్త అవగాహన లోపం వల్ల ఆన్సర్స్ని టచ్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంటారు చాలామంది. సో అన్నిటికంటే ఈజీ కాన్సెప్ట్ అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆన్సర్ని కనుక్కో, ప్రాబ్లం చేయం, ఆన్సర్ వస్తుందా రాదా అని చెప్పగలగాలి మాత్రమే అనమాట. దట్ ఈస్ కమ్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. చాలామంది ఏంటంటే ఈరోజు కంప్యూటర్ యుగంలో ఇన్పుట్ అవుట్పుట్ అంటే మాకు తెలుసు అండి, ఇది కంప్యూటర్ కాన్సెప్ట్ అంటారు. నో, దిస్ ఇస్ నాట్ ద కంప్యూటర్ కాన్సెప్ట్, ఇది రీజనింగ్ బేస్డ్ అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ జస్ట్ ఎలా ఉంటుందంటే కోడింగ్ డికోడింగ్ లాగానే ఉంటుంది. ఎలా అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇన్పుట్ అనమాట. ఒక ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్ని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట, ఒక 5 వర్డ్స్ 6 వర్డ్స్ ఇస్తాడు. ఇది ఇన్పుట్లు అనమాట. దాన్ని రకరకాల కోడ్లు రాస్తాడనమాట. ఆ రాసేదాన్ని ఏమంటామంటే అవుట్పుట్ అంటాం. సో ఫస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తాడు, దాన్ని ఒక కోడ్ లాంగ్వేజ్లో రాస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇన్పుట్ ఇస్తాడు. మనం దాన్ని ఈ ఇన్పుట్ని అవుట్పుట్లో స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 2 అంటారు, లేదా అవుట్పుట్ 1 అవుట్పుట్ 2 అవుట్పుట్ 3 అంటారు అనమాట. అంటే ఒక ఇన్పుట్ని అవుట్పుట్ ఎలా అయితే రాస్తాడో అదే కాన్సెప్ట్ ప్రాపర్టీ మనం బేస్ చేసి నెక్స్ట్ ఇంకో ఇన్పుట్కి మనము ఆన్సర్ని కనుక్కోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ అంటాం. సో ఫస్ట్ నీకు అర్థమైతేనే నెక్స్ట్ ఇన్పుట్కి నువ్వు కోడ్స్ని రాస్తావు అనమాట. మంచి కాన్సెప్ట్ ఇది. ఒక్కోసారి ఇన్పుట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఆల్ఫాబెట్ పైన ఉంటుంది, అంటే వర్డ్స్ పైన మాత్రం ఉంటాయి. కొన్నిసారి ఏంటంటే వర్డ్స్ కమ్ న్యూమరిక్ అనమాట. ఆల్ఫా న్యూమరిక్ 2 మిక్స్ అయి ఉంటాయి అనమాట. అది ఎగ్జామ్లో మనకి పీవర్స్లో వర్డ్స్ కమ్ న్యూమరికల్ 2 అంకెలు ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, 2 కలిపి మిక్స్ చేసి ఉంటాడు ఇన్పుట్ అనమాట. సో ఇది బాగా మంచి కాన్సెప్ట్, అర్థమైతే చేయగలుగుతావు ఇన్ టైంలో అనమాట. నెక్స్ట్ ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం, అంటే కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అనమాట. బేసికల్గా ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ 2nd క్లాస్ సంబంధించిన అనమాట. మన లోయర్ లెవెల్ 2nd క్లాస్ ఉంది కదా కాన్సెప్ట్, సమీకరణాలు అసమీకరణాలు అంటాం కదా, గ్రేటర్ లెస్ దాన్ ఈక్వల్. మరి ఈ కాన్సెప్ట్ని పీఓస్లో ఎందుకు ఇచ్చాడంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈ అభ్యర్థికి, అంటే ఆ పర్సన్ దోస్ వర్ ఆస్పిరెంట్కి అనే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ అభ్యర్థికి జస్ట్ ఒక స్కేల్ అనమాట. ఆ స్కేల్ ఏంటంటే స్పీడ్ అనే కంటెంట్ ఇతనికి ఉందా లేదా, స్పీడ్ కోసం ఇస్తున్నాడు ఈ మార్క్స్. సబ్జెక్ట్ లేదు ఇక్కడ, గ్రేటరు లెస్సరు ఈక్వల్ అనమాట. ఆ 3 కంటెంట్ బేస్ చేసి చిన్నపిల్లలు కూడా చెప్తారనమాట. మరి అటువంటి కాన్సెప్ట్ మనకి ఇచ్చారంటే ఈరోజు పీఓస్ లెవెల్లో జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, దేన్ని బేస్ చేశారంటే ఓన్లీ ద క్యాండిడేట్ వెదర్ హ్యావ్
యాక్యురసీ అనమాట. ఎఫిషియన్సీ అంటే నాలెడ్జ్, యాక్యురసీ అంటే స్పీడ్ అనమాట. వెదర్ ద క్యాండిడేట్ కన్సిస్ట్ ఆఫ్ యాక్యురసీ ఆర్ నాట్ అనమాట. దాని బేసిస్ మనకి ఇక్కడ ఒకసారి 2 మార్క్స్, ఒకసారి 3 మార్క్స్, ఒకసారి 5 మార్క్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. లెట్ us కమ్ టు పజిల్స్ అనమాట. మనకి పజిల్స్లో మేజర్ పోర్షన్ అనమాట. పీఓస్లో 10 మార్క్స్కి ఇస్తుంటాడు, 2 పజిల్స్ ఇస్తుంటాడు. జనరల్గా 10 మార్క్స్కి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ ఒక 5 మార్క్స్కి ఇస్తుంటాడు, సీటింగ్ అరేంజ్మెంట్ 5 మార్క్స్కి ఇస్తుంటాడు. ఒకసారి సీటింగ్ అరేంజ్మెంట్స్ మాత్రమే 10 మార్క్స్కి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మనకి, 2 పజిల్స్ అనమాట. బ్లడ్ రిలేషన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఒక రిలేషన్ ఇచ్చుంటాడు అనమాట. మళ్ళీ ఆ గ్రూప్లో నుంచి ఎవరికెవరు ఏమవుతారని అడుగుతాడు అనమాట. సో అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వీ హ్యావ్ టు గివ్ ద రిలేషన్ విత్ హోమ్ టు హోమ్ అనమాట. అది కాన్సెప్ట్ బ్లడ్ రిలేషన్స్ పార్ట్. అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన ఎలా ఉంటాయి. సో నమ్మంటే నమ్మకపోండి, పీఓస్లో కానీ క్లరికల్లో కానీ రీజనింగ్ అందులో మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడంటే మేజర్ పోర్షన్ అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ అనమాట. మామూలుగా క్లరికల్లో 10 మార్క్స్ ఉంటుంది, ఒకసారి పీఓస్లో కూడా 10 మార్క్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన. అంటే కేవలం మనం 35 క్వశ్చన్స్లో క్వాలిఫై అవ్వడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అంటే ఇఫ్ యూ హ్యావ్ ద జీల్ అనమాట. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్లో మనం ఎటువంటి పజిల్స్ టచ్ చేసే విధంగా నీకు కమాండింగ్ ఉంటే ఆటోమేటిక్గా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఒక మేజర్ పోర్షన్ అని చెప్పచ్చు బ్యాంక్ జాబ్స్లో ఏదైనా సరే, వెదర్ ఇట్ ఈస్ క్లరికల్ లెవెల్ కావచ్చు, పీఓస్ లెవెల్ కావచ్చు. అండ్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్లో మనకి ఎటువంటి పజిల్స్ ఉంటాయి అంటే దే విల్ గివ్ డిఫరెంట్ జామెట్రికల్ ఫిగర్స్ అనమాట. ఆ జామెట్రికల్ ఫిగర్స్లో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇస్తాడు, వీ షుడ్ మేక్ ఎన్ అరేంజ్మెంట్ అనమాట. డేటా ఇస్తాడు, ఆ డేటాని బేస్ చేసి మనము ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని అరేంజ్మెంట్ చేయాలి. మరి ఎటువంటి ఫిగర్స్ ఉంటాయంటే సర్కిల్స్ ఇస్తుంటాడు. ఆ సర్కిల్స్లో మళ్ళీ ఫేసింగ్ ఉంది, నాన్ ఫేసింగ్ ఉంది. ఒక్కోసారి ఆ సర్కిల్స్లో ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కొంతమంది ఫేస్ చేస్తుంటారు, కొంతమంది నాన్ ఫేస్ చేస్తుంటారు, నాన్ ఫేసింగ్ అనమాట. అందరిని కలిపి కూర్చోబెట్టాలన్నమాట ఆ సర్కిల్లో. నెక్స్ట్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి మనకి. స్క్వేర్ ఇస్తాడు, రెక్టాంగిల్ ఇస్తాడు, పెంటగాన్ ఇస్తాడు, హెక్సాగాన్ ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తాడు. వీ షుడ్ మేక్ ఎన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంప్లిసిట్స్ అనమాట. అంటే ఒక 2 యాక్షన్స్ ఉంటాయన్నమాట ఇంప్లిసిట్స్ పైన. ఆ 2 యాక్షన్స్లో ఏది ముందు జరిగింది, ఏది వెనక జరిగింది. ఆ ఇంప్లిసిట్స్ ఒక జనరల్ పైన 2 మార్క్స్కి ఇస్తుంటాడు. ఇదండి అబౌట్ ద పీఓస్ అనమాట. And one more thing, I have request all of you by using my better experience more than 25 years in this competitive field. Aspirant అనేవాడు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం లేకుండా పీఓని కొట్టడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. అంటే కట్టడానికి కాదు, కొడతాడు, బట్ టైం టేకింగ్ అనమాట. అదే ఇంగ్లీష్ నాలెడ్జ్ కొద్దిగా బాగా మంచి తరగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇదన్నీ స్టేట్మెంట్స్ సంబంధించి చదవాలన్నమాట. స్టేట్మెంట్స్ చదవాలి, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ని, కన్క్లూజన్స్ని, కోర్స్ ఆఫ్ యాక్షన్ అనలైజ్ చేసిన క్యాపబిలిటీ ఉండాలి. టైం టేకింగ్ అనమాట. అందుకని the student aspirant those who was a ఫాస్ట్ రీడింగ్ స్కిల్స్ అనమాట, వాళ్ళు జనరల్గా పీఓస్లో టార్గెట్ చేస్తున్నారనమాట. కాబట్టి సో ఇది నెక్స్ట్ ఐ విల్ గివ్ అబౌట్ ద అర్థమెటిక్ అనమాట, అబౌట్ ఎస్బీఐ ఆర్ ఆఫీసర్స్ క్యాడర్ అనమాట. అర్థమెటిక్ ఎలా ఉంటుందని చెప్తాను మీకు. సో డేటా సఫిషియన్సీ పార్ట్ మనకి నాట్ ఓన్లీ ఇక్కడ పీఓస్ కాదు, జిమాట్ వాటిల్లో కూడా, జిఆర్ఈ వాటిల్లో మనం ఫేస్ చేస్తాలి. ఈ మంచి హైయర్ కాన్సెప్ట్ అనమాట ఇది, జిమాట్ కానీ జిఆర్ఈ కానీ అట్లా. సో విల్ కంటిన్యూ నెక్స్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్గా 35 క్వశ్చన్స్ ఉంటాయి, సీరియల్ నెంబర్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనం సీరియల్ ప్రకారం వెళ్ళామనుకోండి, క్వాలిఫై ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ 10 క్వశ్చన్స్ టఫ్గా ఇచ్చుంటాడు. కాబట్టి మనము ఇక్కడ ఉండే సిలబస్లో ఆఫ్కోర్స్ నేను ఇక్కడ దాదాపు 40 మార్క్స్ పైన వెయిటేజ్ ఇచ్చున్నాను. ఇక్కడ యాక్చువల్గా 35 మార్క్స్, 35 క్వశ్చన్స్ మనకి. మరి 44 ఎందుకు ఇచ్చానంటే ఈ కాన్సెప్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, దీని బదులు ఇది ఇవ్వచ్చు, దాని బదులు ఇవ్వచ్చు, అలా మనకేంటంటే జంబుల్ ఇస్తుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ 35 క్వశ్చన్స్ ఇది, అంటే కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు అనమాట. ఇంప్లిసిటీ వాళ్ళ రూల్ ఏం లేదు, ఇది ఇస్తాడు, ఇన్పుట్ ఇస్తాడు, ఒకసారి ఇన్పుట్ ఇవ్వడు, ఇంప్లిసిటీ ఇస్తాడు, అట్లా అనమాట. అంటే సిలబస్ ఇది, మనకి అటు ఇటు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వెయిటేజ్ తగ్గచ్చు, పెరగచ్చు అనమాట, అట్లా ఉంటుంది. నెక్స్ట్, ఒక అభ్యర్థన వాడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు అసలు చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో వెళ్ళడమే సీరియల్ ప్రకారం క్వశ్చన్స్ చేయకూడదు. ఫస్ట్ ఏ సెక్టార్ని టచ్ చేస్తే మనకి ఈజీగా క్వాలిఫై అవ్వాలి, ఫస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఎక్కడ మనము టైం తక్కువగా ఉండే క్వశ్చన్స్ ఏంది, టైం తక్కువ ఉండే ఏ సెక్టార్లో ఉంటుంది, దాన్ని మనం టచ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అనవసరంగా వెళ్ళి టఫ్గా ఉండే సెక్టార్కి వెళ్ళి టచ్ చేసి టైం వేస్ట్ అయ్యి పెనాల్టీ పని ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనకి పీఓస్లో పెనాల్టీ ఉంది. కరెక్ట్గా పెడితే ఒక క్వశ్చన్ 1 మార్క్ వస్తుందండి, రాంగ్గా పెడితే 1/4 పడుతుంది. అంటే
రావాల్సిన 1 మార్క్ చాలామంది అనుకుంటారు, కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది, రాంగ్గా పెడితే 1/4 కాల్ మార్క్ పోతుందని అనుకుంటారు. తప్పది. ఇఫ్ యూ పుట్ ద కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ 1 మార్క్ యాజ్ ద రివార్డ్ అనమాట. ఇఫ్ యూ పుట్ ద రాంగ్ ఆన్సర్ రావాల్సిన 1 మార్కు ప్లస్ పెనాల్టీ ఒక 1/4 అనమాట. అంటే ఓటింగ్ కాల్ పోతుందని ద ఆస్పిరెంట్ షుడ్ ఆ పాయింట్ని మనము మైండ్లో ఉంచుకోవాలి. అట్లనే అన్ని క్వశ్చన్స్ టచ్ చేయకూడదు. ఎక్కడైతే నీకు అవగాహన ఉందో, మంచి కమాండింగ్ ఉందో దాన్ని టచ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వెళ్ళడమే ఫజిల్స్కి వెళ్తుంటారు. జాగ్రత్త, ఫజిల్స్ అనేది ఒక డెప్త్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఆఫీసెస్లో ఉన్నప్పుడు ఫజిల్స్ బాగా డెప్త్గా ఉంటాయి. చాలామంది అక్కడికి వెళ్ళి ఆ ఫజిల్ కట్ కాకుండా అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకొని అక్కడే టైం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఏ సెక్టర్ టచ్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ మేము బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్గా ఏంటంటే మనకి ఈ సిలాజమ్స్ ఉన్నాయి కదా, వెళ్ళి కట్ చేస్తే కరెక్ట్గా 3 minutesలో అయిపోతున్నాయి 5 questions అనమాట. కరెక్ట్గా ఫస్ట్ 3 minutesలోనే వెతికి చేయాలి ఎక్కడ ఉందని సిలాజమ్స్ అనేది. అంటే ఫస్ట్లో మన మైండ్లోనే ఏ సెక్టర్ మనం టచ్ అనేది మనకు ఉండిపోవాలి మైండ్లో. సో 35 questions మనం సీరియల్ ప్రకారం చేయకూడదు. అది ఆస్పిరెంట్ చేసేవాళ్ళు సీరియల్ ప్రకారం క్వశ్చన్ చేసుకుంటూ వస్తే సో హీ కాంట్ సక్సీడ్ అనమాట. నేను చెప్పేది మీకు అదే, ఏ సెక్షన్ టచ్ చేయాలి. జనరల్గా ఏంటంటే రీజనింగ్లో మంచి స్కోర్ అవ్వాలంటే తక్కువ టైము ఎక్కువ మార్క్స్ కరెక్ట్గా ఉండేది, యాక్యురసీ అనమాట. సో సిలాజమ్స్ పార్ట్ ఒకటి వస్తుంది 5 marksకి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 marks అని చెప్పాను. ఒక్కోసారి జనరల్గా 5 marks ఇస్తుంటాడు, 4 marks ఇస్తుంటాడు. ఈ రెండు సేమ్ కాన్సెప్ట్స్ అనమాట. కాబట్టి ఫస్ట్ 3 minutesలోది, నెక్స్ట్ 3 minutesలోది, దాదాపు 6 minutesలో అయిపోతుంది అనమాట. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి పీఓస్లో ఇప్పుడు 5 marks ఇస్తున్నాడు. ఇక్కడ ఒకప్పుడు 2 marks ఇచ్చాడు, 5 marks ఇస్తున్నాడు. అంటే 5-10 అయిపోతుంది జనరల్గా అక్కడే. నెక్స్ట్ మనం టచ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్స్ అనే కాన్సెప్ట్ చాలా జనరల్గా వెళ్ళరు ఎవరు స్టూడెంట్స్ నాకు తెలిసి. ఎందుకంటే నేను చదవాలి, ఇంప్రెస్ చేయాలి. అండ్ 1 more thing ఏంటంటే ఇది చాలా ఈజీ అండి అన్నిటికంటే. ఫజిల్స్ కంటే కూడా ఇది ఈజీగా వస్తుంది. ఎందుకంటే స్టేట్మెంట్ ఉంటుంది, స్టేట్మెంట్ కింద ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ ఉంది, దాని కింద ఆర్గ్యుమెంట్స్ కానీ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటుంది, 1-2 ఉంటుంది అనమాట. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ చదివామంటే మనం ఈజీగా వచ్చేస్తున్నాం అనమాట. మరి ఇక్కడ ఫజిల్స్ చూడండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. కట్ చేయడము, డేటా ఉండకపోవచ్చు సరిగా. కాబట్టి ఆ బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ కూడా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ మనము స్టేట్మెంట్స్, కన్క్లూషన్స్, నెక్స్ట్ ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అంటారు. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ కూడా మనకి అబ్సల్యూట్గా 5 marks పడిపోతుంది డెసిషన్ మేకింగ్. ఎందుకంటే 5 questions ఇస్తాడనమాట, 5 అభ్యర్థుల గురించి అనమాట. ఇతను జాబ్కి ఎలిజిబుల్ అవుతాడా కాదా, ఇలాంటివన్నీ అనమాట కాన్సెప్ట్. ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకి. అంటే వాడు కండిషన్స్ ఇచ్చింటాడు, ఆ కండిషన్ బేస్ చేసి నువ్వు ఫిల్ చేయాలి అంతే. నీ ఇష్టం ప్రకారం మనం చెప్పేదానికి లేదు. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎక్కడ టఫ్ ఇన్పుట్ అవుట్పుట్, నీకు ఇది ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ ఈజీగా అర్థమైతే నెక్స్ట్ ఇన్పుట్కి నువ్వు ఈజీగా చేస్తావు. సపోజ్ ఇది అర్థం కాలేదు, వదిలేసే, ఈ కాన్సెప్ట్ ఏం కాదు. అనవసరంగా దీనికోసం మనం టైం వేస్ట్. టైమ్ ఈజ్ ప్రెషియస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. 20 minutes 35 questions చూడండి. ఆ 20 minutes ఎట్లా పోతుందంటే అలా పరిగెత్తుంది అనమాట ఆ టైంలో 35 questions చేయడం అనేది. కాబట్టి లాజికల్గా వెళ్ళాలి. లాజికల్గా వెళ్ళిన వాడే ఇక్కడ టార్గెట్లకు వెళ్తాడు అనమాట. కాబట్టి బండగా ఎక్కడంటే అక్కడ వెళ్ళి టచ్ చేసి సెక్టర్ని టైం వేస్ట్ చేసుకొని క్వశ్చన్స్ టచ్ చేసుకొని అలా చేయొద్దండి. సో ఎక్కడెక్కడ మనం చేసే బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ ఉంది. బ్లడ్ రిలేషన్స్ మనకి ఎక్కడైనా సరే ఈజీగా వచ్చే కాన్సెప్ట్ అనమాట. ఖచ్చితంగా మనం పజిల్ చేయగలుగుతాం. బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ ఉంటే పజిల్ ఈజీగా టచ్ చేయండి. నెక్స్ట్ ఫజిల్స్లో మనకి జనరల్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఫజిల్స్ దాన్ని కూడా మనం టచ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ చాలామంది పజిల్స్ టచ్ చేస్తున్నారు, టైం పోతుంది. ప్లస్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకి బ్లడ్ రిలేషన్స్ లింకు, ప్రొఫెషన్స్ లింకు ప్లస్ ఫేసింగ్ నాన్ ఫేసింగ్ ఇస్తున్నాడు. అటువంటి వాటివి కొద్దిగా టఫ్ టైం టేకింగ్ అనమాట. దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. అంటే అవాయిడ్ చేయంటే పూర్తిగా వదిలేమని కాదు, నీకు ఎక్స్ట్రాడినరీ కంబైనింగ్ ఉంటే చెయ్యి, అంతేగాని దాని మీద ప్రయోగాలు మాత్రం ఒకటి చేస్తున్న సమయం కాదు అది. కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈ ఇంప్లిసిట్ అనేది కూడా మనకి ఈజీగా కాన్సెప్టే. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఈ 2 స్టేట్మెంట్స్, కన్క్లూషన్స్ ప్లస్ ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్. నెక్స్ట్ డేటా సఫిషియన్స్ కాన్సెప్ట్ ఈజీగా ఉండేది కాన్సెప్ట్. ఎందుకంటే మనం దీనికి ఆన్సర్ చేయము, ఇక్కడ ఆన్సర్ చేసే పాసిబిలిటీ లేదు. కాబట్టి డేటా సఫిషియన్స్ కూడా మనకి ఈజీ కాన్సెప్టే. ఫస్ట్ ప్రయారిటీ 1, సెకండ్ ప్రయారిటీ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీస్ 2, థర్డ్ ప్రయారిటీ డేటా సఫిషియన్సీ, ఫోర్త్ ప్రయారిటీ సో డెసిషన్ మేకింగ్, ఫిఫ్త్ ప్రయారిటీ ఇన్పుట్ అవుట్పుట్, సిక్స్త్ ప్రయారిటీ స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్. నెక్స్ట్ ఫజిల్స్ అనేది కొద్దిగా చూస్ చేయాలి. అది మీ సెన్స్కి వదిలేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి కొన్ని టఫ్ ఇవ్వచ్చు, కొన్ని మోడరేట్ ఇవ్వచ్చు, కొన్ని ఈజీగా ఇవ్వచ్చు. కాబట్టి ఈజీగా ఉంటే నేను చెప్పానని ఫజిల్స్ని టచ్ చేయకుండా ఉండడం అలా చేద్దండి.
అట్ ద టైమ్ ఆఫ్ మూమెంట్ అనమాట. పజిల్స్ ఈజీగా ఉంటే చేసేయి, మోడరేట్ ఉంటే చేసేయి, టఫ్గా ఉంది అప్పుడు జంప్ అయిపోవాలి. ఇక్కడ మనం స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోవాలి హైయర్ లెవెల్కి అనమాట. అట్లా జనరల్గా నాకు తెలిసి హైయర్ లెవెల్ రీజనింగ్ ఆస్పిరెంట్స్ టచ్ చేయట్లేదు, అది వాళ్ళ డ్రాబ్యాక్ అనమాట. సో ఎందుకంటే ఇది హై లెవెల్ రీజనింగ్ బ్యాంక్ వ్యవస్థ కాదు, ప్రతి ఒక్క సివిల్స్ కాన్సెప్టు వాటికి కూడా మనకి యూపీఎస్సీలో కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో విత్ దట్ ద రీజనింగ్ ఈజ్ ఓవర్. Thanks for watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venky's Academy.